ఇంకొకటి నవనగరం. నవనగరం అని చెప్పేసి ఇంకో ఫ్యూచర్ సిటీ, న్యూ సిటీ అనేటువంటిది ఎక్కడ వచ్చిందంటే సేమ్ నేను అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఫలానా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. నిజంగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయాలనుకుంటే చేస్తే ఆటోమేటిక్గా పేరు వస్తుంది. కానీ పేరు కోసమే పని చేయడం వల్ల ఏదో హైటెక్ సిటీ కట్టింది కాబట్టి హైటెక్ సిటీ తర్వాత కట్టింది, ఏం లేకపోయినా చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే పేరు వచ్చిందో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఘనత పెద్ద సున్నా, ఏం లేదు అందులో. అది చంద్రబాబు నాయుడు కట్టింది కానే కాదు, చంద్రబాబు నాయుడు కట్టింది కానే కాదు. అంతకు ముందు వాళ్ళు దాని కోసం శ్రమ పడితే అది చంద్రబాబు నాయుడు హయాంలో అయింది. ఆ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఆయన బంధువులకు లేకపోతే ఆయన కులానికి సంబంధించినటువంటి వాళ్ళు 1000 ఎకరాలు కబ్జా చేసిరు, 1000 ఎకరాలను అమ్ముకున్నారు ఇష్టారీతిగా అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. అది కేవలం తెలిసినటువంటి అంశం. దాంట్లోనే 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధము, పర్యాటకము 4 జోన్లుగా కొత్త నగర విభజన, 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు. మళ్ళా ఫార్మా కంపెనీలు పెట్టిన తర్వాత గ్రీన్ ఫార్మా ఎక్కడ ఉండదండి. ఫార్మా కంపెనీలకు ప్రత్యామ్నాయం తీసుకోవాల్సిందే. అభివృద్ధి పేరిట, ఇండస్ట్రియలైజేషన్ పేరిట మనం మొత్తం కూడా వినాశనానికే పోతున్నాం తప్ప ఎక్కడ అభివృద్ధి కావట్లేదు. ప్రకృతికి విరుద్ధంగానే సాగుతున్నాయి. ఇవాళ మీరు 14,000 ఎకరాలు గవర్నమెంట్ ఎంత, ప్రైవేట్ ఎంత, ఎవరిది ఎంత? సేమ్ మళ్ళా ఆంధ్రలో కనుక అమరావతి చేసినట్టు చేస్తారా? ఈ భూసేకరణ ఎక్కడి నుంచి చేస్తారు? ప్రజలు వాళ్ళంటే 14,000 ఎకరాల్లో ఆటోమేటిక్ గా కడతారా, లేకపోతే ప్రభుత్వం సేకరిస్తుందా? ప్రభుత్వం ఎన్ని బిల్డింగ్లు కడుతుంది? అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు మళ్ళా విలాసవంతమైనటువంటి పెద్దపీట వేసి అక్కడ గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, బిలియనీర్ల కోసం ప్రత్యేక గోల్ఫ్ అంటే బిలియనీర్లు మాత్రమే బతకాలి. అక్కడ సాధారణ పేద ప్రజలకి ఏమి ఉండదు. అక్కడ పేద ప్రజలకి ఫ్యూచర్ సిటీ ఎంత దూరం అవుతున్నట్టేనా? ఇప్పుడు అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ భూసేకరణ చేసి వాళ్ళు రేపు పొద్దుగానే భూసేకరణ చేస్తే అన్ని వ్యవసాయ భూములు మా సాధారణ పనులు చేసుకుంటే వాళ్ళందరూ అక్కడ మటమాయమైపోతారు. సేమ్ ఇక్కడ మాదాపూర్లోనో, కొండాపూర్లోనో, కోకాపేటలోనో, పుప్పలగూడలోనో, కాజాగూడలోనో ఆ ఏరియాలో అక్కడ పుట్టి పెరిగినటువంటి మనుషులు ఎంతమంది బతుకుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. అభివృద్ధి పేరిట అక్కడ జరుగుతుంది కదా, పాపం అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి కొన్ని తరాల పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అక్కడ మళ్ళీ బతుకుతున్నారు? 70 నుంచి 80% మంది అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అక్కడ బతుకుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్యూచర్ సిటీలోనూ అక్కడనో బతికే వాళ్ళ కోసం ఆలోచన చేయరా? వాళ్ళంతా భూమి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకో పని చేత కాదండి. కోకాపేటలో పోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి తండాలలో పాపం వాళ్ళకు మిగిలినటువంటి పనులు రావు, వాళ్ళకు వచ్చినటువంటి పనులు అవే. కోకాపేటలో భూములు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, వాళ్ళకి ఆ పని వదిలేసి ఇంకో దగ్గరకు పోలేరు. కందుకూరు పక్కన వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ఎకరం 5 కోట్లు 6 కోట్ల భూమి ఉంది. అక్కడ 5 కోట్ల 6 కోట్లకు మామూలుగా అమ్ముకొని దాన్ని ఏమంటారు బ్యాంకులు వేసుకునేయడం మస్తు మిత్తేస్తుంది. కానీ వ్యవసాయం మీద ప్రేమతోటి మక్కువతోటి టమాటాలు, కూరగాయలు పండిస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, బర్రెలు పెడుతున్నారు, డైరీ ఫామ్లు పెడుతున్నారు. అభివృద్ధి పేరిట హైదరాబాద్ ను విస్తరిస్తున్నాం అనేటువంటి పేరిట, నగరాలను విస్తరిస్తున్నటువంటి పేరుతో మనం వినాశనం వైపు వెళ్తున్నాము. గ్రామాలు, గ్రామ సంరక్షణ, వ్యవసాయం, భారతదేశం యొక్క మూలమైనటువంటి వ్యవసాయాన్ని మనం మొత్తం నాశనం చేసుకున్న తర్వాత మన దేశం వినాశనం అయితే ఎవడు కాపాడలేడు. వీళ్ళందరూ కూడా అభివృద్ధి పేరుతో చేసినటువంటి విధ్వంసమే దానికి కారణం. అయితే ఇప్పటికే ఒకప్పుడు గంగా అంటే ఎంతో పవిత్రమైనది. గంగా అంటే ఓన్లీ గంగా నది ఒక్కటే కాదు, ఏ నది అయినా సరే అత్యంత పవిత్రంగా ఉంటది. నదుల నీళ్లు ఔషధాలతో సమానంగా ఉంటాయనేటువంటి విధంగా ఉండేది. నదీ స్నానం చేస్తే, నదీ జలాలు తీసుకుంటే అట్లా దానికి అన్ని ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉండేది. వాళ్ళు ఏమైంది? మూసీ నది, ఈసీ నది, కృష్ణా నది, తుంగభద్ర అన్ని కలుషితమే అయిపోయినాయి. అది గంగలో స్నానం చేస్తే అనేకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి హిమాలయం నుంచి వచ్చేటువంటి నీళ్ల ద్వారా ఇవాళ ఏమైంది? ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి కలుషితమైనది. ట్యాంక్ బండ్ కింద 1950-60 దాకా కూడా వ్యవసాయం చేసిరు, బాకారం దాకా. ఏమైంది? ఇవాళ ట్యాంక్ బండ్ నీళ్లు ముక్కు మూసుకొని పక్కకు పోవాల్సి వస్తుంది కదా. అది అభివృద్ధి. పక్కన కట్టినటువంటి నెక్లెస్ రోడ్డు, పక్కన కట్టినటువంటి బంగ్లా చూసి అది అభివృద్ధి అనుకుంటున్నాం. కానీ అసలు ప్రకృతి నాశనం అయిపోతున్నటువంటి విషయాన్ని మనం పట్టించుకోలేకపోతున్నాం అనేటువంటి దాన్ని ఒక్కసారైనా ఆలోచన చేయాలి. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం అనేటువంటిది కేవలం బంగ్లాలు మాత్రమేనా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. భారతదేశాన్ని అమెరికాతోటో, యూరోప్ తోటో, ఆ దేశాలలో అట్లా ఉంది కాబట్టి ఈ దేశాల్లో ఇట్లా ఉండాలని పోలిక పెట్టుకోకండి. భారతదేశంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని దయచేసి చంపకండి.
భారతదేశం యొక్క ఆత్మను దయచేసి చంపకండి, అట్లానే అభివృద్ధిని వ్యతిరేకించడం కాదు, ప్రకృతి వ్యతిరేకమైనటువంటి అభివృద్ధి. ఇవాళ ప్లాస్టిక్ మనం వచ్చింది, ప్లాస్టిక్ గొప్ప అందరికి ₹5 కానీ మనం ఆ రోజు కుండల్లో ఉండేటువంటిది ప్రకృతి తోటి సమానంగా బతికినటువంటి వాటికి మాత్రమే ప్రకృతి మనల్ని అనుమతించింది. ప్లాస్టిక్ చేయబట్టి ఏమైతుంది? ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి గొప్ప అని మనం ఎట్లా అనుకోవాలి? ఏదైనా ఒక కొత్త వస్తువు కానీ, కొత్త అభివృద్ధి కానీ, కొత్త ఉత్పత్తి కానీ ప్రకృతి వినాశనానికి అది దారి తీయాలనుకున్నప్పుడు మాత్రమే. వాళ్ళ పెద్ద పెద్ద గన్నులు ఇవి చేసినాం అవి చేసినాం, లేకపోతే పెద్ద ఆయుధాలు మనం కనిపెట్టినాం అనుకుంటాం, దాని ద్వారా వినాశనమే కదా జరుగుతున్నది. అది మనం గమనించాల్సినటువంటి అంశాన్ని మనం ఒక్కసారి చూడకపోతే చాలా పెద్ద ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తుకు మొత్తం ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.